Hello viewers, welcome to Miracle World YouTube channel. I am your Manusri. గాడిద, సింహం, కోడిపుంజు. అనగనగా ఒక పల్లెటూరు. ఆ ఊళ్ళో పాడుబడిన గుడిసె వెనుక ఒక గాడిద దిక్కులు చూస్తూ నిలబడింది. ఆ పక్కనే ఉన్న పెంటమీద కోడిపుంజు ఆహారం కోసం కాళ్లలో తవ్వుతోంది. అప్పుడొక సింహం అటువైపు వచ్చింది. సింహాన్ని చూసి గాడిద ప్రాణభయంతో ఒండ్రపెట్టింది. కోడిపుంజు కూడా భయపడి పెద్దగా కొక్కొరోకో అని కూతపెట్టింది. నిజానికి సింహం గాడిదనుగాని, పుంజునుగాని చూడనేలేదు. గాడిద అరుపు సింహానికి కొత్తకాదు. కాని కోడిపుంజు కూతను అది అంతకు ముందెప్పుడూ వినకపోవడం వల్ల భయపడింది. తనకంటే పెద్ద జంతువేదో తనను చంపడానికి వస్తున్నదని భయపడి సింహం వెనుకకు తిరిగి చూడకుండా పారిపోయింది. సింహం భయంభయంగా పరుగెత్తడం గాడిద చూసింది. తనను చూసే సింహం పారిపోయిందని భ్రమపడింది. వెంటనే అది, ఇంతకాలం నా గొప్పతనాన్ని నేనే తెలుసుకోలేకపోయాను. నా అరుపు విని సింహం భయపడి పారిపోయింది. ఇన్నెల్లూ దీన్ని చూసి అనవసరంగా భయపడ్డాను. అసలు విషయానికి తెలిసిపోయింది. కాబట్టి ఇక దాన్నే వెంటాడతా అనుకుంటూ సింహం వెనకాలే భీకరంగా ఒండ్ర పెట్టుకుంటూ పరుగెత్తింది. సింహం కొంతదూరం అలా పరుగెత్తిన తర్వాత గాడిద అరుపులు విని వెనుకకు తిరిగి చూసింది. తాను భయపడినట్లు కొత్త జంతువేదీ కనిపించలేదు. పెద్ద జంతువు వెంబడిస్తోందనుకుని అనవసరంగా పరుగెత్తాననుకుంది. గాడిదపై దూకి చంపి తినేసింది. నీతి: బలాన్ని అంచనా వేయలేకపోవడం పెద్ద బలహీనత. For more videos, please like, share and subscribe to my channel and press the bell icon.